షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. పౌలు శీలలు దేవుని సేవకులు. రాత్రి వారిని చెరసాలలో ఉంచగా వారు విపరీతమైనటువంటి దెబ్బలతో, గాయములతో అలసి సొరసి ఉన్నప్పటికీ కూడా అర్ధరాత్రి అనేది కూడా చూడకుండా దేవుని స్తుతిస్తూనే ఉన్నారు, పాటలు పాడుతూనే ఉన్నారు, ఖైదీలు వింటూ ఉన్నారు. చెరసాల నాయకుడు జైలర్ అన్న ఆయన అలా చూస్తూ ఉన్నాడు. అయితే వారు దేవుని సేవకులు కదండి, దేవుణ్ణి కలిగి ఉన్నవారు కదండి. దైవాత్మతో వాళ్ళు చేస్తున్నటువంటి ఆ స్తుతి ఆరాధనకు దేవుని యొక్క అద్భుతం అక్కడ చూడగలిగారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా భూకంపం కలగటం, చెరసాల పునాదులు కదిలిపోవడం, ఇవన్నీ చూసి నిర్ఘాంతపోవడం. జైలర్ అనుకుంటాడు ఖైదీలతో పాటు అందరూ పారిపోయి ఉంటారు అని. కానీ దేవుని సేవకులైనటువంటి పౌలు శీలలు అలాగే ఉండి నిలబడిపోయారు. ఇక తెల్లవారితే అధికారులకు సమాధానం చెప్పాలి కాబట్టి నేను ఆ తలవంపులు నాకు వద్దు అని చెరసాల నాయకుడు జైలర్ గారు ఆత్మహత్య చేసుకోబోతుంటే సేవకులు ఆపడం, ఇవంతా మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఆ రాత్రికి రాత్రే ఆ దైవ సేవకులను తన ఇంటికి తీసుకుని వెళ్ళడం, జైలర్ గారు వారి ద్వారా దేవుని వాక్యం వినటం. మార్పు చెందేటువంటి ముందు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటివాను రక్షణ పొందుదు. రక్షణ పొందుటకు ప్రథమంగా వారు చెప్తున్నటువంటి మాట దేవుని యందు విశ్వాసముంచుము. నమ్మిక అందరికీ ఉంటుంది కదండి అని మీరు మాట్లాడొచ్చు. విశ్వాసం ఉంచుట దాని అర్థం ఏమిటి ప్రియులారా? నేనేమై ఉన్నానో అది ఎప్పటికీ కూడా ఈ భూమి మీద వరకే సరిపోతుంది. నాకంటూ శుద్ధీకరణ అవసరం, నా పాపమునకు శుద్ధి అవసరం. దాని కొరకు పరిశుద్ధాత్ముని సహాయము ద్వారా వాక్యము వినాలి, ఒప్పించబడాలి. ఎవరైతే పాప శుద్ధీకరణ కొరకు రక్తాన్ని చెందించారో వారిని విశ్వసించాలి. క్రీస్తు ప్రభువారు నా కొరకే ఆయన జన్మించాడు, జీవించాడు, నా కొరకు సిలువలో ప్రాణమిచ్చాడు, సమాధి గెలిచి నా కొరకు తిరిగి లేచాడు అని విశ్వసించాలి. ఎవరు విశ్వసిస్తారు? యేసు నందు విశ్వాసముంచుము. గుర్తించండి ప్రియులారా, ఏదో విశ్వసించు అని చెప్పలేదు. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదు. ఈరోజు చాలామంది రక్షించబడ్డాము, మేము ఎప్పుడో రక్షణ తీసేసుకున్నాం, రక్షణ పొందేశామని చెప్తూ ఉన్నారు. ప్రభువునందు విశ్వసించిన వారు రక్షణ పొందుదురు అంటే పాపము నుండి విడుదల పొందుదురు. విడిపించబడ్డారా? అప్పుడప్పుడు పాపము నిన్ను ఏలుతూ ఉందా? అప్పుడప్పుడు పాత జీవితం మొలుస్తూ ఉందా? అది నీకేమాత్రం మంచిది కాదు. పాత జీవితము పూర్తిగా సమాధి చేయబడాలి, నూతనత్వం సంతరించుకోవాలి. నీ విశ్వాసము ఎటువంటి ఫలాలను అందిస్తుంది? ఒక ఆయన అన్నారు, పొలం ఉంటే పని చేయాలి, విశ్వాసం ఉంటే సత్క్రియలు చేయాలి. ఆ సత్క్రియలు వాక్యానుసారంగా ఉండాలి. ఎటువంటి జీవితం మనం చూస్తున్నాం గ్రహించండి. నువ్వు విశ్వాసం ఉంచావా? సత్క్రియలు గల జీవితాన్ని జీవిస్తున్నావా? పరిశీలన చేయి. నేను రక్షణ పొందాను అని గుండెల మీద చేసుకుని చెప్తున్నావు. అయితే విశ్వాసమునకు తగిన ఫలం ఫలించు, మార్పు చెందు. ప్రభు మెచ్చేటువంటి మార్పు చూడాలి, అద్భుతములు నువ్వు చూడగలగాలి. అన్య జనాంగం నిన్ను చూసి ప్రభుని స్తుతించాలి, ఆయన కీర్తించాలి. అన్యజనులలో సాక్షిగా నిలబడము. ఆ జైలర్ సాక్షిగా నిలబడ్డాడు. తను మాత్రమే కాదు, తన ఇంటి వారు కూడా రక్షించబడ్డారు, బాప్తిస్మం పొందారు. అంత మాత్రమే కాదు, వారి ద్వారా ఫిలిప్పీలో సంఘము ఏర్పడటానికి కూడా ఒకంత దోహదపడడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వసించి రక్షించబడి దేవుని యొక్క మహిమార్థమై
సదాకాలము సాక్షిగా జీవించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.